నమస్తే. నమస్తే. జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాను? ఇక్కడ బీఆర్ఎస్ అన్న. ఎందుకు బీఆర్ఎస్ ఏం చేయలేదు అది అంటూ ఉన్నారు కదా? ఎందుకు చేయలేదు, చాలా వర్క్ చేసిన ఇక్కడ మాగంటి గోపీనాథ్ సార్. అందుకోసం 3 టైం హ్యాట్రిక్ కొట్టినారు. దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు మరి 6 గ్యారంటీలన్నీ అందినాయా మీకు? 6 గ్యారంటీలో ఏమొస్తుందన్న, ఓన్లీ బస్ ఫ్రీ వస్తుంది, వేరే ఏమి వస్తలేదు. 1 lakh 1 తోలా గోల్డ్ కూడా వస్తలేదు. ముసలాయనకి 2500 ఇస్తారు, అది కూడా ఇస్తలేదు. రైతు బంధు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. ఎట్లా 6 గ్యారంటీ ఎక్కడ ఉంది? ఒకటే గ్యారంటీ ఉంది, ఓన్లీ బస్ ఫ్రీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా, కేసీఆర్ మంచిగా ఉందా? కేసీఆర్ సార్ ఏం చెప్పినా అది చేసినారు. రేవంత్ రెడ్డి సార్ చెప్పినారు, చేయలేదు. ఫైనల్గా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ సార్, మాగంటి గోపీనాథ్ సార్ అంతా పనిచేసిన, డోర్ కు డోర్ జనాల లోపల ఉండే ఆయన. అందుకోసం మాగంటి సునీత మేడంకి మేము కోరుకున్నాం, గెలుస్తాం. నమస్తే. నమస్తే. జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? చాలా ఇప్పుడు అయితే టీఆర్ఎస్ వస్తే మాకు చాలా గరీబ్ వాళ్ళకు చాలా ఫైదా ఉన్నది సార్. ఇది కాంగ్రెస్ వచ్చినప్పుడు సంది ఎవరికి కూడా ఏం లాభం కాలే సార్. ఒక బస్ ఫ్రీ చేసిండు, అందరికీ రేట్లు పెంచిండు సార్, ఏం ఫైదా లేదు బస్ నుంచి. ఇప్పుడు ఈ సీఎం ఉన్నాడు, ఈ సీఎం మాకు ఏం ఫైదా లేదు సార్. వస్తే కూడా కేసీఆర్ లాగా పని చేయడం లేదు సార్. కేసీఆర్ గరీబ్ వాళ్ళకు చాలా మంచిగా పని చేసిండు. మార్పు అయితే ఏం మార్పు సార్, ఆయన వచ్చినప్పుడు ఏం మార్పు లేదు సార్. ఉట్టిగా బస్సులో అందరికీ ఫ్రీ చేసి ఆడవాళ్ళకి మొగళ్ళకి 10 రూపాయలు పెంచేసిండు. ఇంకా పాస్లో 1000 రూపాయలు ఉంటే 1200 చేసిండు. ఏం ఫైదా ఉన్నాయి సార్? ఇది ఏం గవర్నమెంట్ ఉన్నది సార్? ఇది గరీబ్ వాళ్ళకు ఏం లాభం లేదు సార్. 500 గ్యాస్ చెప్పిండు, 500 గ్యాస్ కూడా రాలే. పింఛన్ 2000కి 4000 చేస్తా అని చెప్పిండు, 4000కి 6000 చేస్తా అని చెప్పిండు. ఏం చేయలేదు సార్. ఇప్పుడు 2 సంవత్సరం అయిపోయింది, ఇప్పటిదాకా ఏం చేస్తలేడు సార్. ఆయన వస్తే కూడా ఏం లాభం లేదు సార్. కేసీఆర్ లాగా లేలే, 6 గ్యారంటీలో ఖాళీ 3 అయింది, ఇంకా 3 ఇప్పటిదాకా కాలే. 2 సంవత్సరం అయిపోయింది. ఫైనల్గా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఫైనల్ అయితే టీఆర్ఎస్ సార్. మాకు వేరే పార్టీ నుంచి మాకు ఏం సంబంధం లేదు. ఈ పార్టీ వస్తేనే గరీబ్ వాళ్ళకు ఫైదా ఉన్నది సార్.